హైదరాబాద్ ప్రపంచ హెల్త్ హబ్గా కొనసాగుతూ ఉంది. దేశ విదేశాల నుంచి వేలాది మంది పేషెంట్స్ హైదరాబాద్కు వైద్యంకి వచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. ఇక్కడ డెంటల్లో ఇప్పటివరకు వరల్డ్ క్లాస్ హాస్పిటల్ ఇక్కడ లేదు, ఆ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ లేదు. ఎంఎస్ గౌడ్ గారు మెదక్ వాసి, డెంటల్లో తనకంటూ ఒక ఒరవడి, ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి ఎంఎస్ గౌడ్ గారి కుమారుడు వికాస్ గారు ఇక్కడ హైటెక్ సిటీలో ఒక మంచి లేటెస్ట్ డెంటల్ హాస్పిటల్ పెట్టడం ఈ ప్రాంతానికే కాకుండా ఇతర దేశాల మెడికల్ టూరిస్టులు కూడా అట్రాక్ట్ చేసే ఆస్కారం ఉంది. మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంట్రొడ్యూస్ చేసి లేటెస్ట్ టెక్నాలజీతో అప్పటికప్పుడు ఈవెన్ డెంటల్ ఇంప్లాంట్స్ కూడా చేసేటువంటి సౌకర్యం ఉన్నటువంటి హాస్పిటల్ ఇది హైదరాబాద్లో ఒక కలికితురాయిగా ఉంటుందని చెప్పి భావిస్తూ వికాస్ గారికి ఇప్పటికే చాలా సికింద్రాబాద్లో, బంజారాహిల్స్లో అనేక హాస్పిటల్స్ కొనసాగుతున్నాయి. ఇది అదనంగా వచ్చిన సెంటర్ కాబట్టి వీరు మరింత ఎదగాలని, తెలంగాణ వాసిగా ఇవాళ ప్రపంచంలో ఒక మంచి డెంటల్ హాస్పిటల్గా పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు. ఎంఎస్ గౌడ్ గారు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి డెంటల్ డాక్టర్. వారి బాటలోనే వారి కుమారుడు కూడా అప్డేట్గా ఇప్పుడు వస్తున్న మోడర్న్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి అంతర్జాతీయ స్థాయిలో ఈ డెంటల్ హాస్పిటల్ను స్థాపించారు. దీనికి రాజేంద్ర గారు చెప్పినట్టు మన మెడికల్ హబ్గా హైదరాబాద్ గుర్తింపు పొందింది. అమెరికా తర్వాత ప్రపంచ స్థాయిలో వైద్యం, హై స్టాండర్డ్ వైద్యం మన భారతదేశంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉంది. దీనికి తగ్గట్టుగానే డెంటల్ కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేటట్టుగా వికాస్ గౌడ్ గారు ఆధ్వర్యంలో నెలకొల్పారు. వికాస్ గౌడ్ గారు తండ్రి బాటలోనే పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే డాక్టర్గా రాణించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ ప్రశంసిస్తూ